దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజే తెలంగాణ రైతుకు ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి। ఈ రోజు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ కార్యక్రమంతో తమ జన్మ ధన్యమైందని భావిస్తున్నామని చెప్పారు ఆయన। తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రానికి 7 లక్షల కోట్లకు పైగా అప్పు ఉందన్నారు। ప్రభుత్వం ఏర్పాటు కాగానే 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని గుర్తు చేశారు। అమెరికా పర్యటన విజయవంతమైందన్న ముఖ్యమంత్రి 31,000 కోట్ల పెట్టుబడులు 30,000 మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు। ఇచ్చిన ప్రకారం రైతన్నలకు 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేసి చూపిస్తున్నాం। దీనిపై ప్రతిపక్షాలు రంధ్రాన్వేషణ చేస్తున్నాయి। ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను, పథకంలో అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది। సాంకేతిక కారణాలతో ఎక్కడైనా చిన్న ఇబ్బందులు వస్తే వాటిని పరిష్కరించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది। మా ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విధ్వంసమై ఉంది। గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 10 రెట్లు పెరిగింది। రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 75,577 కోట్ల రూపాయల అప్పుగా ఉన్న గత ఏడాది డిసెంబర్ నాటికి దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలకు చేరింది। దీనిపై శ్వేతపత్రం కూడా విడుదల చేశాం। దయనీయ స్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు స్వస్థత చేకూర్చడం కోసం ఆర్థిక పునరుజ్జీవనం అవసరమని భావించాం। రాష్ట్రంలో డ్రగ్స్ మాట వినపడకూడదని కనపడకూడదని కఠినమైన నిర్ణయాలను మా ప్రభుత్వం తీసుకుంటున్నది। డ్రగ్స్ నియంత్రణ నివారణకు జీరో టాలరెన్స్ పద్ధతిని మా ప్రభుత్వం అనుసరిస్తున్నది। తెలంగాణ మాదక ద్రవ్య నిరోధక సంస్థ టీజీ న్యాప్ బలోపేతం చేశాం। అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను। తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి ఇప్పటికే గ్రూప్ 1 ప్రాథమిక పరీక్షలను విజయవంతంగా జరిపించాం। 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సిని విజయవంతంగా నిర్వహించాం। రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం జరిపిన అమెరికా దక్షిణ కొరియా పర్యటన విజయవంతమైంది। 19 అగ్రశ్రేణి కంపెనీలతో చర్చలు జరిపాం। 31,532 కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి। తద్వారా 30,750 మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది। తెలంగాణను ఫ్యూచర్ సిటీగా ప్రపంచానికి పర్యటన ద్వారా పరిచయం చేశాము।